పాప వినాశనం డ్యామ్. అయితే ఫ్రెండ్స్, ఈ పాప వినాశనం డ్యామ్ అన్నది పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఒకవేళ వెళ్ళి ఉంటేనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ పాప వినాశనం డ్యామ్కి వెళ్ళాలంటే కన్నా ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా ఒకటే. ముందుగా వచ్చేసి శ్రీవారిని దర్శించుకోండి. శ్రీవారిని దర్శించుకున్న వెంటనే మనకు హతీరామ్ టెంపుల్ అనేది కూడా చూడదగ్గటువంటి ప్లేసు. రెండోది మన హనుమాన్జీ టెంపుల్ ఒకటి ఉన్నది. అవి దాటి వచ్చిన తర్వాత వచ్చేసి మనకు ఈ పాప వినాశనం డ్యామ్ అనేది చూడవచ్చును. ఈ పాప వినాశనం డ్యామ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ముందుగా దర్శించుకుని అక్కడ పూజలు పురస్కారాలు ముగించుకున్న తర్వాత మళ్ళీ భక్తులు వచ్చేసి ఇక్కడ స్నానం అనేది ఆచరిస్తారు. మరి ఈ స్నానం ఎందుకు ఆచరిస్తారు అంటే గన భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే, ఇక్కడ స్నానం ఆచరించినట్లయితే పూర్వం మనం ఎప్పుడైనా కానీ చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవి పోతాయి అన్నది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. కాబట్టేసి మీరు కూడా కంపల్సరిగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం అయితే ఆచరించండి. పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కారణం ఏంటంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేచర్.